నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 2 దశాబ్దాల క్రితం మాయాజాలం అనే సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అడపాదడపా చిత్రాల్లో నటించింది. కానీ సినిమాతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సినీ, రాజకీయ, సామాజిక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటుంది. పరోక్షంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతుంది. లేటెస్ట్గా పూనం పెట్టిన ఓ ట్వీట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మీరు సొంతిల్లు కట్టుకోవటానికి ఇంకొక ఇంటిని విచ్ఛిన్నం చేశారు, బాధగా ఉంది. పెయిడ్ పిఆర్ క్యాంపెయిన్లతో కీర్తించబడిన సాధికారత కలిగిన చదువుకున్న నార్సిస్టు మహిళ బలహీనమైన నిరాశలో ఉన్న పురుషులను డబ్బు కొనుగోలు చేయగలదు అని పూనమ్ కౌర్ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. దానికి హార్ట్ బ్రేక్ ఎమోజీని జోడించింది. ఇతరుల భావాలు, అభిప్రాయాలను పట్టించుకోకుండా తనకు తానే ముఖ్యమని భావిస్తూ ఎప్పుడూ ప్రశంసలు, గుర్తింపు కోరుకునే మహిళలను నార్సిస్ట్ విమెన్ అంటారు. అయితే ఇప్పుడు పూనమ్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడినారనేది ప్రశ్నార్థకరంగా మారింది. పూనమ్ కౌర్ ట్విట్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె తన పోస్టులో ఎవరి ప్రేమని ప్రస్తావించలేదు, కానీ హీరోయిన్ సమంత రూత్ ప్రభుని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత డాక్టర్ రాజు నిడుమూరిని రెండో పెళ్లి చేసుకుందని పూనమ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి ట్వీట్లు పెట్టడం పూనంకి కొత్తేం కాదు. గతంలోనూ పేర్లు పెట్టకుండా సందర్భాన్ని బట్టి పోస్టులు పెట్టింది. ఇప్పుడు శ్యామ్ రాజ్ వివాహం నేపథ్యంలో పరోక్షంగా టార్గెట్ చేసిందని నెటిజన్లు అనుకుంటున్నారు.